Hello friends, welcome back to Crick Biology. Today we are discussing about DNA structure. DNA structure గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. DNA means deoxyribonucleic acid. deoxyribonucleic acid. చూడండి ఫ్రెండ్స్, ఇది DNA నైట్రోజన్ బేసిస్తో ఇలా పాలీన్యూక్లియోటైడ్ చైన్ని కలిగినటువంటి ఈ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ని DNA అంటారు. DNA అనేది డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. ఈ DNA డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుందని క్రిక్స్ అండ్ వాట్సన్ వీళ్ళిద్దరూ DNA యొక్క కెమికల్ స్ట్రక్చర్ని కనుగొన్నారు. ఈ కెమికల్ స్ట్రక్చర్ని కనుగొన్నందుకు వీరిద్దరికి నోబెల్ ప్రైజ్ లభించింది. చూద్దాం DNA ఏ విధంగా ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఇది న్యూక్లిక్ యాసిడ్. DNA అనేది ఒక న్యూక్లిక్ యాసిడ్. ఇది న్యూక్లిక్ యాసిడ్ అనేది పాలీన్యూక్లియోటైడ్ చైన్. ఇది పాలీన్యూక్లియోటైడ్ చైన్. ఇవి ఉన్నాయి కదా, ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఇది ఒక్కొక్క న్యూక్లియోటైడ్. ఇది బేస్ పేర్ అనేది ఒక ప్యూరిన్ ఒక పిరమిడిన్తో పేర్ అవ్వడంతో ఇది ఒక బేస్ పేర్ అని చెప్పుకుంటాం. ఈ విధంగా ఇవన్నీ పాలీన్యూక్లియోటైడ్ చైన్. న్యూక్లిక్ యాసిడ్ మీన్స్ ఇది ఒక న్యూక్లిక్ యాసిడ్. DNA అనేది ఒక న్యూక్లిక్ యాసిడ్. న్యూక్లిక్ యాసిడ్ ఎట్లా ఏర్పడుతుంది? పాలీన్యూక్లియోటైడ్ చైన్. ఈ పాలీన్యూక్లియోటైడ్ యొక్క బేసిక్ యూనిట్ ఏంటి? బేసిక్ యూనిట్ న్యూక్లియోటైడ్. న్యూక్లియోటైడ్ ఏ విధంగా ఏర్పడుతుంది? ఫస్ట్ ఒక నైట్రోజన్ బేస్, ఒక షుగర్, ఒక పెంటోస్ షుగర్ అండ్ ఒక ఫాస్ఫేట్ గ్రూప్. ఒక నైట్రోజన్ బేస్, ఒక షుగర్ మాలిక్యూల్ అండ్ ఒక ఫాస్ఫేట్ గ్రూప్. ఈ మూడు కలిపి మనం న్యూక్లియోటైడ్గా చెప్పుకుంటాం. ఇక్కడ మనకు నైట్రోజన్ బేసెస్ ఎన్ని? 2 రకాలు. నైట్రోజన్ బేసెస్ అనేవి మనకు 2 రకాలు. ఏంటవి? నైట్రోజన్ బేసెస్ 2 రకాలు. నైట్రోజన్ బేసెస్ 2 రకాలు. ఒకటి ప్యూరిన్, నెక్స్ట్ పిరిమిడిన్. ప్యూరిన్ అండ్ పిరిమిడిన్. మనకు నైట్రోజన్ బేసెస్ అన్ని 2 రకాలు. ఇది నైట్రోజన్ బేసిస్ మనకు 2 రకాలు. ప్యూరిన్ ఒకటి, పిరిమిడిన్ ఒకటి. మనకి ఇక్కడ షుగర్ ఉంటుంది అండ్ ఫాస్ఫేట్. ఈ మూడు కాంపౌండ్స్ని కలిపి న్యూక్లియోటైడ్ అంటారు. ఇక్కడ ఒక నైట్రోజన్ బేస్, ఒక షుగర్ మాలిక్యూల్, ఒక ఫాస్ఫేట్ గ్రూప్. ఫాస్ఫేట్ అనేది PO4 రూపంలో ఉంటుంది. ఫాస్ఫేట్ అనేది PO4 మైనస్ ఈ విధంగా ఉంటుంది. నైట్రోజన్ బేస్, షుగర్ అండ్ ఫాస్ఫేట్ ఈ మూడింటిని కలిపి న్యూక్లియోటైడ్ అంటారు. ఇక్కడ ఇది ఈ పాలీన్యూక్లియోటైడ్ చైన్ ఉంది కదా, దీని యొక్క బేసిక్ యూనిట్ ఏంటి? ఒక న్యూక్లియోటైడ్. ఫస్ట్ మనం నైట్రోజన్ బేసిస్ గురించి చూద్దాం. ప్యూరిన్ అండ్ పిరిమిడిన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ మనం పిరిమిడిన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. పిరిమిడిన్ ఒక బెంజిన్ వలయాన్ని కలిగి ఉంటుంది. పిరిమిడిన్ అనేది ఒక బెంజిన్ వలయం లాగే ఉంటుంది. ఇక్కడ 1వ ప్లేస్లో నైట్రోజన్ని, ఇలా 2వ ప్లేస్లో కార్బన్ని, 3వ ప్లేస్లో మళ్ళీ నైట్రోజన్ని, ఇక్కడ ఒక కార్బన్ని, ఇక్కడ కార్బన్ని, ఇక్కడ ఒక కార్బన్ని కలిగి ఉంటుంది. ఇది పిరిమిడిన్. మనకు పిరిమిడిన్ అనేది నైట్రోజన్ అండ్ కార్బన్ కాంపౌండ్స్తో ఏర్పడినటువంటి ఇదొక మాలిక్యూల్. ఇది పిరిమిడిన్. నైట్రోజన్ బేస్. ఇది ఒక నైట్రోజన్ బేస్. ఇది పిరిమిడిన్. ఇక్కడ 1వ ప్లేస్ నైట్రోజన్, 2వ ప్లేస్లో కార్బన్. మనకి నెంబరింగ్ క్లాక్ వైజ్గా ఇచ్చుకోవాలి. ఇక్కడ పిరిమిడిన్ యొక్క నెంబరింగ్ మనం క్లాక్ వైజ్గా ఇచ్చుకుందాం. 1, ఇక్కడ 2, 3, 4, 5 అండ్ 6. ఇది ఫస్ట్ ప్లేస్లో నైట్రోజన్ ఆటమ్, 2nd ప్లేస్లో కార్బన్ అండ్ 3rd ప్లేస్లో నైట్రోజన్, 4th ప్లేస్లో కార్బన్, 5th ప్లేస్లో కార్బన్ అండ్ 6th ప్లేస్లో కార్బన్. మనకి ఇక్కడ
నైట్రోజన్ అండ్ కార్బన్. నైట్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, మనకు కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడ పిరిమిడిన్ అనే నైట్రోజన్ బేస్ నైట్రోజన్ మరియు కార్బన్ ఆటమ్స్ని కలిగినటువంటి సమ్మేళనం, ఒక కాంపౌండ్. ఇది నైట్రోజన్ బేస్. ఇది నైట్రోజన్ బేస్లో ఇది ఒకటి పిరిమిడిన్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ 4th కార్బన్పై అమైనో గ్రూప్ యాడ్ కావచ్చు, కీటో గ్రూప్ యాడ్ కావచ్చు. అయితే అమైనో యాడ్ అవుతుంది లేదా కీటో గ్రూప్ యాడ్ అవుతుంది. అమైనో గ్రూప్ యాడ్ అయినట్టయితే ఈ బేస్ని అమైనో బేస్ అంటారు. కీటో గ్రూప్ యాడ్ అయినట్టయితే ఈ నైట్రోజన్ బేస్ని కీటో బేస్ ఆర్ కీటో నైట్రోజన్ బేస్ అంటారు. ఇక్కడ 4th కార్బన్ మెయిన్ ఇంపార్టెంట్. 4th కార్బన్పై ఏ గ్రూప్ అయితే అటాచ్ అవుతుందో ఆ నైట్రోజన్ బేస్ని మనం ఆ పేరుతో పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 4th కార్బన్పై అమైనో గ్రూప్ యాడ్ అయిందనుకోండి, ఇది అమైనో నైట్రోజన్ బేస్. కీటో గ్రూప్ యాడ్ అయిందనుకోండి, కీటో నైట్రోజన్ బేస్, కీటో పిరిమిడిన్ సంథింగ్ ఏదైనా అనుకోవచ్చు. ఇది 4th కార్బన్ యొక్క స్పెషాలిటీ. నెక్స్ట్, ఇక్కడ 2nd కార్బన్పై మనకు ఎప్పుడు కీటో గ్రూపే ఉండిపోతుంది. మనకి ఎప్పుడు C+O ఉంటుంది కీటో గ్రూప్. మనకి ఇక్కడ నైట్రోజన్ 1 ఉందిగా, నెంబర్ వన్ ఇక్కడ నైట్రోజన్. ఈ నైట్రోజన్ మనకి ఇక్కడ గ్లైకోసైడిక్ బాండ్కి ఉపయోగపడుతుంది. గ్లైకోసైడిక్ బాండ్. మనకి ఇక్కడ నైట్రోజన్ బేస్ అండ్ షుగర్ కలిపితే న్యూక్లియోసైడ్. నైట్రోజన్ బేస్ షుగర్తో కలిసే బంధాన్ని గ్లైకోసైడిక్ బంధం అంటారు. ఇక్కడ నైట్రోజన్ ఉందిగా, పిరిమిడిన్లోని ఫస్ట్ ప్లేస్ నైట్రోజన్ మన షుగర్లోని ఫస్ట్ కార్బన్తో పిరిమిడిన్లోని ఫస్ట్ నైట్రోజన్తో గ్లైకోసైడిక్ బంధం అనేది ఏర్పడుతుంది. ఇది పిరిమిడిన్ యొక్క స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. సో ఇది పిరిమిడిన్. నెక్స్ట్ ప్యూరిన్ గురించి చూద్దాం. ఈ పిరిమిడిన్కి ఒక ఇమిడజోల్ గ్రూప్ యాడ్ అయినట్టయితే దాన్ని ప్యూరిన్ అంటారు. సేమ్ ఇది పిరిమిడిన్కి ఇమిడజోల్ రింగ్ యాడ్ అయినట్టయితే దాన్ని ప్యూరిన్ అంటారు. అంటే రెండు వేర్వేరు స్ట్రక్చర్లు. ఇక్కడ నేను ఈ ఒక స్ట్రక్చర్ తోటి రెండు గీస్తున్నాను. నెక్స్ట్ మనం ప్యూరిన్ చూద్దాం. పిరిమిడిన్ అర్థమైందిగా ఫ్రెండ్స్, ఇది పిరిమిడిన్. నెక్స్ట్ ప్యూరిన్. ప్యూరిన్కి ఇక్కడ ఒక ఇమిడజోల్, ప్యూరిన్ అంటే ఏం లేదు, పిరిమిడిన్ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది. పిరిమిడిన్కి ఇమిడజోల్ గ్రూప్ అనేది యాడ్ అవుతుంది. పిరిమిడిన్కి ఇమిడజోల్ గ్రూప్ యాడ్ కావడం వల్ల దీన్ని ప్యూరిన్ అంటారు. అర్థమైందిగా. మనకు పిరిమిడిన్ అనేది సింగిల్ రింగ్ స్ట్రక్చర్, ఇది ఉండదు, ఇదొకటే ఉంటుంది. కానీ ప్యూరిన్ మాత్రం డబుల్ రింగ్ స్ట్రక్చర్, ఇదొకటి. పిరిమిడిన్ మాత్రం ఈ యొక్క సింగిల్ రింగ్ని కలిగి ఉంటుంది. పిరిమిడిన్ సింగిల్ రింగ్, ప్యూరిన్ డబుల్ రింగ్ నైట్రోజన్ బేస్. ఇక్కడ నెంబరింగ్ యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. ఇక్కడ నైట్రోజన్ దగ్గర 1, ఇక్కడ ఈ కార్బన్ దగ్గర 2, ఈ నైట్రోజన్ దగ్గర 3, ఇది 4th కార్బన్, ఇది 5th కార్బన్, ఇక్కడ మనకి ఇది 6th కార్బన్. పిరిమిడిన్లో ఈ ప్లేస్లో 4th కార్బన్ వస్తుంది, ఇక్కడ 6th వచ్చింది. నెక్స్ట్ ఇది 7th ప్లేస్, ఇది 8th ప్లేస్, ఇది 9th ప్లేస్. ఈ విధంగా మనకు ప్యూరిన్లో ఈ విధమైన నెంబరింగ్ ఉంటుంది. మనకు ప్యూరిన్ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే ఈ విధంగా డబుల్ రింగ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. మనకి ఇక్కడ ఇంతకుముందు ప్యూరిన్లో 4th కార్బన్పై అమైనో గ్రూప్ అటాచ్ అయితే దాన్ని అమైనో బేస్ అని, కీటో యాడ్ అయితే కీటో బేస్ అన్నాం. ఇక్కడ 6th కార్బన్పై అమైనో గ్రూప్ యాడ్ అయితే ఈ ప్యూరిన్ని అమైనో ప్యూరిన్ ఆర్ అమైనో బేస్ అంటారు. కీటో గ్రూప్ 6th కార్బన్పై యాడ్ అయినట్టయితే కీటో బేస్ ఆర్ కీటో ప్యూరిన్ అంటారు. ఈ విధంగా 6th కార్బన్ ఇక్కడ మెయిన్ రోల్ చేస్తుంది. పిరిమిడిన్లో 4th కార్బన్ మెయిన్ రోల్ చేస్తుంది. ఇక్కడ ప్యూరిన్లో 6th కార్బన్ మెయిన్ రోల్, 6th కార్బన్. ఇక్కడ ప్యూరిన్లో మెయిన్ రోల్ 6th కార్బన్, పిరిమిడిన్లో 4th కార్బన్. నెక్స్ట్
ఇక్కడ మనకు పిరిమిడిన్లో నైట్రోజన్ 1 మనకు నెంబర్ 1 దగ్గర నైట్రోజన్ గ్లైకోసైడిక్ బంధం షుగర్తో నెంబర్ 1 ఉన్న నైట్రోజన్ గ్లైకోసైడిక్ బంధంలో పాల్గొంటుంది. పిరిమిడిన్లో నైట్రోజన్కి మనం 1 నెంబర్ ఇచ్చాం. పిరిమిడిన్లో ఆ 1 నెంబర్ ఉన్న నైట్రోజన్ షుగర్తో గ్లైకోసైడిక్ బంధంలో పాల్గొంటుంది. ఇక్కడ నైన్త్ ప్లేస్లో ఉన్నటువంటి నైట్రోజన్ షుగర్తో గ్లైకోసైడిక్ బంధంలో పాల్గొంటుంది. గ్లైకోసైడిక్ బాండ్. పిరిమిడిన్లోనైతే 1వ ప్లేస్ నుంచి గ్లైకోసైడిక్ బంధం అనేది ఏర్పడుతుంది. కానీ ప్యూరిన్లో 9th ప్లేస్లో నైట్రోజన్తో షుగర్ గ్లైకోసైడిక్ బంధంలో పాల్గొంటుంది. ఇది ప్యూరిన్ యొక్క కెమికల్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఇవి ప్యూరిన్స్ ఎన్ని ఉన్నాయి మరియు పిరిమిడిన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మనకు ప్యూరిన్ చూసుకున్నట్టయితే అడినిన్, అండ్ గ్వానిన్. మనకు ప్యూరిన్స్ ఎన్ని రకాలు? 2 రకాలు, అడినిన్ అండ్ గ్వానిన్. నెక్స్ట్ పిరిమిడిన్స్ మనకు 2 టైప్స్. డిఎన్ఏలో మాత్రమే పిరిమిడిన్స్ మనకు 2 టైప్స్. డిఎన్ఏలో పిరిమిడిన్స్ అనేవి మనకు 2 టైప్స్ ఓన్లీ డిఎన్ఏలో. మళ్ళీ ఆర్ఎన్ఏలో యురాసిల్ వస్తుంది. సో మనం ఇక్కడ ఓన్లీ డిఎన్ఏ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ 2 పిరిమిడిన్స్ మాత్రమే రాస్తున్నాను. ఒకటి సైటోసిన్, రెండోది థైమిన్. మనకు ప్యూరిన్స్ 2 రకాలు, అడినిన్ అండ్ గ్వానిన్. పిరిమిడిన్స్ 2 రకాలు, సైటోసిన్ అండ్ థైమిన్. ఇది డిఎన్ఏలోని నైట్రోజన్ బేసెస్. మనకి ఎన్ని ఉన్నాయి నైట్రోజన్ బేసెస్? మొత్తం 4 ఉన్నాయి ఓన్లీ డిఎన్ఏలో. మనకి ఇక్కడ ఆర్ఎన్ఏలో చూసుకున్నట్టయితే థైమిన్ ప్లేస్లో ఆర్ఎన్ఏలో యురాసిల్ వస్తుంది. అదొక పిరిమిడిన్. యురాసిల్ అనేది ఒక పిరిమిడిన్. ఇక్కడ యురాసిల్ కూడా పిరిమిడినే, కానీ ఇక్కడ ఓన్లీ డిఎన్ఏ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి నేను యురాసిల్ గురించి రాయలేదు. ఇక్కడ అర్థమైందిగా. మనకి డిఎన్ఏలో ఈ 4 న్యూక్లియోటైడ్సే ఉంటాయి. ఈ 4 న్యూక్లియోటైడ్సే మనకి ఇక్కడ పాలీన్యూక్లియోటైడ్ చైన్ ఏర్పడుతుంది. ఈ 4 న్యూక్లియోటైడ్స్ అనేవి బేస్ పేర్ అవ్వకుంటూ పాలీన్యూక్లియోటైడ్స్ అనేవి ఏర్పడి న్యూక్లిక్ యాసిడ్ ఏర్పడింది. ఆ న్యూక్లిక్ యాసిడ్ ఇక్కడ మనకు డిఎన్ఏ. మనకు డిఎన్ఏ అనే పేరు ఎందుకు వచ్చింది? డిఆక్సీ రైబోస్ న్యూక్లిక్ యాసిడ్. ఇవి నైట్రోజన్ బేసెస్ ఇవి. అండ్ డిఆక్సీ రైబోస్ షుగర్. మనకి ఇక్కడ నైట్రోజన్ బేసెస్తో పాటు డిఆక్సీ రైబోస్ షుగర్ ఉంది. ఇక్కడ మనకు నైట్రోజన్ బేసెస్ అండ్ షుగర్ అండ్ ఫాస్ఫేట్ అన్నాం కదా, ఇక్కడ షుగర్. నైట్రోజన్ బేసెస్ గురించి అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇవి నైట్రోజన్ బేసెస్ 4 ఉంటాయి. ఈ నైట్రోజన్ బేసెస్ షుగర్తో బంధాన్ని ఏర్పరచుకుంటాయి, గ్లైకోసైడిక్ బంధంతో. నైట్రోజన్ బేసెస్ గ్లైకోసైడిక్ బంధంతో షుగర్తో అటాచ్ అవుతాయి. చూద్దాం షుగర్ యొక్క స్ట్రక్చర్ కూడా చూద్దాం ఇప్పుడు. షుగర్ అనేది 5 మెంబర్డ్ రింగ్. మనకు ఇది షుగర్ యొక్క కెమికల్ స్ట్రక్చర్. దీన్ని ఇది 1వ కార్బన్. ఈ షుగర్లో 5 కార్బన్లు ఉంటాయి. సో దీన్ని 5 మెంబర్డ్ రింగ్ అంటారు. దీంట్లో 5 కార్బన్లు ఉంటాయి. దీని స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే ఇది 5 మెంబర్డ్ రింగ్. ఇక్కడ మనకు ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్, ఇది థర్డ్ కార్బన్, ఇది 4th కార్బన్, ఇది 5th కార్బన్. చూద్దాం. డిఆక్సీ రైబోస్ న్యూక్లిక్ యాసిడ్, డిఆక్సీ రైబోస్ షుగర్.
రైబోస్ షుగర్, ఇది ఒక రైబోస్ షుగర్. మనం డియాక్సీ ఎందుకు అంటున్నామంటే రెండో కార్బన్లో OH గ్రూప్ ఉంది కదా, రెండో కార్బన్లో హైడ్రాక్సిల్ గ్రూప్లో ఆక్సిజన్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. సో అందుకే డియాక్సీ, ఇది రిమూవ్ అవుతుంది కాబట్టి డియాక్సీ రైబోస్ షుగర్. డియాక్సీ రెండో కార్బన్ పై ఉన్నటువంటి హైడ్రాక్సిల్ గ్రూపులో O గ్రూప్ అనేది మనకు ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోతుంది కాబట్టి మనకు డియాక్సీ రైబోస్ న్యూక్లిక్ యాసిడ్. డిఎన్ఏ మీన్స్ ఇక్కడ మనకు డిఎన్ఏలో ఉన్నటువంటి నైట్రోజన్ బేస్తో డిఎన్ఏలో ఉన్నటువంటి పాలిన్యూక్లియేటెడ్ చైన్లో మనకు షుగర్ మాలిక్యూల్లోని రెండో కార్బన్లో ఒక ఆక్సిజన్ మాలిక్యూల్, హాఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోయింది కాబట్టి అది డియాక్సీ రైబోస్ షుగర్. సో అలా ఉంది కాబట్టి స్ట్రక్చర్ని డియాక్సీ రైబోస్ షుగర్ న్యూక్లిక్ యాసిడ్ అన్నారు. ఇప్పుడు ఈ న్యూక్లిక్ యాసిడ్లో మనకు మనం షుగర్ యొక్క స్ట్రక్చర్ తీసుకున్నట్టయితే మనకు రెండో కార్బన్లో హైడ్రాక్సిల్ గ్రూప్లో ఉన్నటువంటి హైడ్రాక్సిల్ గ్రూప్ చూసుకున్నట్టయితే మనకు ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అంటే ఉండదు, ఆక్సిజన్ మాలిక్యూల్ ఉండదు. ఈ న్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ యొక్క పాలిన్యూక్లియేటెడ్ చైన్ తీసుకున్నట్టయితే అందులో ఉన్నటువంటి న్యూక్లియోటైడ్ని మనం పరిశీలించినట్టయితే ఆ రెండో కార్బన్ ఉన్నటువంటి OH గ్రూప్లో O అనేది ఉండదు, ఓన్లీ H మాత్రమే ఉంటుంది. సో అందుకే డియాక్సీ రైబోస్ న్యూక్లిక్ యాసిడ్. సో ఈ నైట్రోజన్ బేస్ ఈ షుగర్తో కలిసిపోతుంది. ఎలా? గ్లైకోసైడిక్ బాండ్, ఇక్కడ మనకు పిరమిడిన్లో అయితే నైట్రోజన్ 1 ఒకటో ప్లేస్లో ఉన్నటువంటి నైట్రోజన్తో మనకు షుగర్లో ఉన్నటువంటి ఒకటో కార్బన్ పై ఈ రెండింటికి గ్లైకోసైడిక్ బంధం అనేది ఏర్పడుతుంది. షుగర్లో ఉన్నటువంటి ఒకటో కార్బన్కి నైట్రోజన్ బేసిస్లో ఉన్నటువంటి పిరిమిడిన్లో ఉన్నటువంటి ఒకటో ప్లేస్లో ఉన్నటువంటి నైట్రోజన్కి గ్లైకోసైడిక్ బాండ్ అనేది ఏర్పడుతుంది. అలాగే ప్యూరిన్ని చూసుకున్నట్టయితే 9వ ప్లేస్లో ఉన్నటువంటి నైట్రోజన్కి మనకు ఒకటో ప్లేస్లో ఉన్నటువంటి కార్బన్కి గ్లైకోసైడిక్ బంధం అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా నైట్రోజన్ బేస్ అండ్ షుగర్ అనేవి కలిసిపోతాయి. నెక్స్ట్ దీంతో ఇంకో పాస్పేట్ గ్రూప్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, పాస్పేట్ గ్రూప్ కూడా చూద్దాం. షుగర్ అయిపోయింది, నెక్స్ట్ పాస్పేట్ గ్రూప్ అనేది మనకి ఇక్కడ PO4 మైనస్ రూపంలో ఉంటుంది. అంటే ఇక్కడ పాస్పేట్కి 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఇవి నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి. ఈ నెగిటివ్ ఛార్జ్ని న్యూట్రలైజ్ చేయడానికి మనకి ఇక్కడ ఒక్కొక్క ఆక్సిజన్ మాలిక్యూల్ పై ఒక్కొక్క వాటర్ మాలిక్యూల్ అనేది అటాచ్ కావడం వల్ల ఇది ఎక్స్పెరిమెంట్స్ ద్వారా తెలుపబడిన విషయం ఏంటంటే ఒక్కొక్క బ్యాక్ బోన్ ఆఫ్ ద డిఎన్ఏ ఏంటిది పాస్పేట్ గ్రూప్ ఇక్కడ మైనస్ ఛార్జ్లను కలిగి ఉంటుంది. పాస్పేట్ గ్రూప్ 4 ఆక్సిజన్ మాలిక్యూల్ కలిగి ఉంటుంది, మైనస్ ఛార్జ్లను కలిగి ఉంటాయి. వీటిని న్యూట్రలైజ్ చేయడానికి మనకి ఇక్కడ H2O మాలిక్యూల్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. సో దీనివల్ల ఇది హైడ్రోఫిలిక్ పోలరైజేషన్ ఏర్పడుతుంది. మనకి ఇక్కడ డిఎన్ఏ యొక్క అవుట్ సైడ్ ఉందిగా ఏంటిది పాస్పేట్ ఉన్నటువంటి బ్యాక్ బోన్ ఉంది కదా, డిఎన్ఏ యొక్క స్టాండ్స్ ఉన్నాయి కదా, 2 స్టాండ్స్ ఇవి పాస్పేట్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇవి ఈ విధంగా వాటర్ మాలిక్యూల్తో అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి హైడ్రేషన్ అంటారు. సో ఇవి హైడ్రోఫిలిక్ నేచర్ని కలిగినటువంటి కాబట్టి ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ అనేవి అటాచ్ అవుతుంటాయి. సో ఇది ఒక పోలరైజేషన్ ఏర్పరుస్తుంది ఇక్కడ. సో ఇది హైడ్రోఫిలిక్ నేచర్ని కలిగి ఉంటుంది. సో మనకు డిఎన్ఏ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే వాటర్ మాలిక్యూల్తో ఏర్పడి ఉంటుంది కాబట్టి డిఎన్ఏ ఈ విధంగా వాటర్ మాలిక్యూల్స్ ఉండడం వల్ల అది డిఎన్ఏ అనేది స్టేబుల్గా ఉంది. అర్థమైందిగా. నెక్స్ట్ ఇది ఇక్కడ పాస్పేట్ గ్రూప్ అనేది మనకు షుగర్ ఉంది కదా, ఈ పాస్పేట్ గ్రూప్ మనకి ఎక్కడ అటాచ్ అవుతుంది? షుగర్లోని 5th కార్బన్లో ఉంది కదా, 1 2 3 4 5 5th కార్బన్లో ఈ షుగర్ మాలిక్యూల్లోని 5th కార్బన్లో ఈ పాస్పేట్ గ్రూప్ యొక్క ఆక్సిజన్ మాలిక్యూల్తో అటాచ్ అవుతుంది.
అటాచ్ అయ్యే బంధం ఏంటంటే పాస్పో డైఎస్టర్ బాండ్. పాస్పోడైఎస్టర్ బాండ్ ద్వారా షుగర్ మాలిక్యూల్లోని 5th కార్బన్లో ఈ పాస్పేట్ గ్రూప్ యొక్క ఆక్సిజన్ మాలిక్యూల్ అటాచ్ అవుతుంది. సో ఈ రెండింటికి బంధం ఏర్పడడానికి గల కారణం ఏంటిది? పాస్పోడైఎస్టర్ బాండ్. అర్థమైందిగా? గ్రూప్. ఈ 3 కాంపౌండ్ల కలయికనే ఇక్కడ న్యూక్లియోటైడ్స్ అన్నీ కలిపి ఈ న్యూక్లిక్ యాసిడ్ ఏర్పడ్డది కాబట్టి దీన్ని పాలిన్యూక్లియోటైడ్ చైన్ అన్నారు. దీని యొక్క స్ట్రక్చర్లో షుగర్ ఏంటిది? డియాక్సీ రైబోస్ షుగర్ కాబట్టి దీన్ని డిఎన్ఏ, డియాక్సీ రైబోస్ న్యూక్లిక్ యాసిడ్, డిఎన్ఏ అన్నారు. అర్థమైందిగా స్ట్రక్చర్? అర్థమైందిగా డిఎన్ఏ స్ట్రక్చర్? ఇది డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్. ఈ విధంగా డిఎన్ఏ ఒక షుగర్ మాలిక్యూల్, ఒక నైట్రోజన్ బేస్, ఒక పాస్పేట్, ఈ మూడింటి కలయిక వలనే ఒక న్యూక్లియోటైడ్ అనేది ఏర్పడుతుంది. ఈ న్యూక్లియోటైడ్స్ అన్నీ కలిసి పాలిన్యూక్లియోటైడ్ చైన్ ఏర్పడుతుంది. రెండు పాలిన్యూక్లియోటైడ్ చైన్లు ఏర్పడడం వల్ల డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ కలిగినటువంటి డిఎన్ఏ ఏర్పడుతుంది. అర్థమైందిగా ఫ్రెండ్స్? ఇది డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్. డిఎన్ఏ యొక్క లెంత్ను చూసుకున్నట్టయితే దీని యొక్క మనకు ప్రమాణాలు ఉన్నాయి. కొన్ని డిఎన్ఏ యొక్క ప్రమాణాలు చూద్దాం. అసలు ఇది డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్. దీంట్లో చూద్దాం ఇప్పుడు. ఈ న్యూక్లియోటైడ్ చైన్, ఇక్కడ మనకు 2 పాలిన్యూక్లియోటైడ్ చైన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఇదొక న్యూక్లియోటైడ్ చైన్, ఇదొక న్యూక్లియోటైడ్ చైన్. ఇక్కడ మనం ఇది 5' అనుకుంటే ఇక్కడ ఇది 3', ఇది 5' అనుకుంటే ఇది 3', ఇది 5' అనుకుంటే మనకి ఇక్కడ ఇది 3'. ఇక్కడ 5', 3' ఎందుకు రాస్తాం? డిఎన్ఏ యొక్క 5', 3' గల తేడా ఏంటంటే 5' మీన్స్ ఇక్కడ ఈ న్యూక్లియోటైడ్ చైన్లో లాస్ట్ నైట్రోజన్ బేస్ యొక్క పాస్పేట్ గ్రూప్ షుగర్ యొక్క 5th కార్బన్ పై, ఇది షుగర్ కదా, ఈ 5th కార్బన్ పై ఉన్నటువంటి పాస్పేట్, ఈ నైట్రోజన్ బేస్ యొక్క పాస్పేట్ని కలిగి ఉంటుంది కదా, ఈ పాస్పేట్ లాస్ట్ 5th కార్బన్ పై ఉంటుంది కాబట్టి దాన్ని 5' అంటారు. ఈ చైన్లో 3' ఎందుకు రాసామంటే ఈ న్యూక్లియోటైడ్ యొక్క 3rd కార్బన్ పై OH గ్రూప్ ఉంది కాబట్టి ఇది 3'. సేమ్ ఇది వ్యతిరేకంగా ఉంటుంది. ఇది 5' ఉంటే ఇటు 3' ఉంటుంది, 3' ఉంటే ఇటు 5' ఉంటుంది. సో 5', 3'కి డెఫినేషన్ అర్థమైందిగా? 5' అంటే 5th కార్బన్ పై పాస్పేట్ ఉంటే 5', 3rd కార్బన్ పై OH ఉంటే 3'. మన ఇక్కడ 2 కార్బన్లపై ఉంటుంది పాస్పేట్, అంటే పాలిన్యూక్లియోటైడ్ చైన్ కాబట్టి మనకి ఇక్కడ ఈ విధంగా ఒక నైట్రోజన్ బేస్, ఒక షుగర్, ఒక పాస్పేట్. నెక్స్ట్ మళ్ళీ ఈ షుగర్తో కలిసి మళ్ళీ ఒక నైట్రోజన్ బేస్ ఈ విధంగా ఉంటుంది అటు. ఇక్కడ ఒక పాస్పేట్, ఇది మళ్ళీ ఒక షుగర్, ఇది ఒక నైట్రోజన్ బేస్, ఈ విధంగా ఉంటుంది అంట స్ట్రక్చర్. ఈ షుగర్ యొక్క 3rd కార్బన్ పై మళ్ళీ ఒక పాస్పేట్ గ్రూప్ ఈ విధంగా. ఇది ఈ షుగర్ 5th, ఇది ఈ షుగర్కు 5th కార్బన్, ఇక్కడ ఈ షుగర్కు 3rd కార్బన్, ఇక్కడ మళ్ళీ 5th, ఇక్కడ 3rd, ఇక్కడ 5th, ఇక్కడ 3rd, ఇట్లా ఈ విధంగా 3rd, 5th కార్బన్లపై పాస్పోడైఎస్టర్ బాండ్లు ఉంటాయి. ఈ డిఎన్ఏ డబుల్ హెలిక్స్లో మనకు ఈ చిన్నగా కనబడే నొక్కుంది కదా, దీన్ని మైనర్ గ్రూవ్ అంటారు. మైనర్ గ్రూవ్. ఈ విధంగా దీని తర్వాత పెద్ద నొక్కు వచ్చింది కాబట్టి దీన్ని మేజర్ గ్రూవ్ అంటారు. మేజర్ గ్రూవ్, మైనర్ గ్రూవ్ అండ్ మేజర్ గ్రూవ్. ఒక మెలికలో డిఎన్ఏ యొక్క ఒక మెలికలో మనకు ఒక మైనర్ గ్రూవ్ ఉంటుంది, ఒక మేజర్ గ్రూవ్ ఉంటుంది. మనకు డిఎన్ఏ యొక్క ఒక పోచ యొక్క టర్మ్, ఒక మెలిక మనకు 34 యాంగ్స్ట్రమ్స్ లేదా 3.4 నానోమీటర్స్ ఉంటాయి. ఈ ఒక మెలిక యొక్క లెంత్ మనకి ఎంత ఉంటుందంటే 3.4 నానోమీటర్ లేదా 34 యాంగ్స్ట్రమ్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ హెలిక్స్ యొక్క ఈ రెండింటి మధ్య దూరం ఎంత ఉంటుందంటే 20 యాంగ్స్ట్రమ్స్ ఉంటుంది. మనకి ఇక్కడ మెయిన్గా
రెండు నైట్రోజన్ బేసెస్ ఒక ప్యూరిన్ ఒక పిరిమిడిన్ అనేది మనకు పేర్ అవుతుంది కాబట్టి వాటిని బేస్ పేర్ అంటారు. ఒక ప్యూరిన్ ఒక పిరిమిడిన్ ఇక్కడ అడినిన్ థైమిన్తో పేర్ అవుతుంది. అడినిన్ థైమిన్తో పేర్ అవుతుంది. అండ్ గ్వానిన్ సైటోసిన్తో పేర్ అవుతుంది. అంటే ఒక ప్యూరిన్ ఒక పిరిమిడిన్తో పేర్ అవుతుంది అన్నట్టు. గ్వానోసిన్ సైటోసిన్తో పేర్ అవుతుంది. ఈ పేర్ అయ్యే టైంలో మనకు అడినిన్ థైమిన్ రెండు హైడ్రోజన్ బంధాలను కలిగి ఉంటుంది. గ్వానోసిన్ అండ్ సైటోసిన్ 3 హైడ్రోజన్ బంధాలను కలిగి ఉంటుంది. సో మనకి ఇక్కడ అడినిన్ థైమిన్ కంటే మనకు గ్వానిన్ సైటోసిన్ యొక్క బంధమే ఎక్కువ దృఢత్వాన్ని కలిగి ఉంటుంది. అడినిన్ థైమిన్ 2 బంధాలను కలిగి ఉంది కాబట్టి కొంచెం తక్కువ బలాన్ని కలిగి ఉంటాయి. బాండింగ్ అనేది తక్కువ ఉంటుంది. గ్వానిన్ అండ్ సైటోసిన్ మధ్య 3 బంధాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ బలంగా ఉంటుంది. సో ఇది అడినిన్ అండ్ థైమిన్. ఇది అడినిన్ అయితే థైమిన్, ఇది సైటోసిన్ అయితే గ్వానోసిన్. ఈ విధంగా బేస్ పేర్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా బేస్ పేర్ ఏర్పడడం వల్ల మనకు డిఎన్ఏ అనేది డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్లో కనబడుతుంది. సో ఇది అడినిన్ థైమిన్ అనేది 2 హైడ్రోజన్ బంధాలు కలిగి ఉంటాయి. గ్వానిన్ సైటోసిన్ అనేది 3 హైడ్రోజన్ బంధాలు కలిగి ఉంటుంది. ఈ హైడ్రోజన్ బంధాల వల్ల డిఎన్ఏ అనేది స్టేబుల్గా ఉంటుంది. అర్థమైందిగా ఫ్రెండ్స్? సో ఇది డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, click the like button and subscribe my channel. More update videos friends. Thank you.